ఇవాళ దాదాపు 3 జింకలు చనిపోయినాయి ఇప్పటికే అని చెప్పి స్పష్టంగా ఫొటోస్తో సహా ఎవిడెన్స్తో సహా కుక్కలు కొరికేస్తున్నాయి, జింకలు చనిపోతూ ఉన్నాయి, జింకలు పరిసర ప్రాంతాల ప్రజల ఇళ్లల్లోకి వస్తున్నాయి. అంటే అది ఉన్నటువంటి గూడును చెదరగొట్టినప్పుడు దిక్కులేక అవన్నీ కూడా పరిసర ప్రాంతాల్లోకి పోవడం, కుక్కల దాడిలో చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వెనకట సినిమా యాక్టరు సల్మాన్ ఖాన్ ఒక జింకను చంపితే ఆయన జైల్లో పెట్టిండ్రు. ఒక జింకను చంపితే అతను జైల్లో పెట్టిండ్రు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిండు. మరి 3 జింకలు చంపితే ఈ మరణానికి కారణం ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం కాదా? దీని మీద న్యాయపరంగా చర్య తీసుకోవాలనే వద్దా? సెక్షన్ 29 ప్రకారం, సెక్షన్ 29 వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా ఒక జింక కానీ ఒక ఎనిమల్, వైల్డ్ లైఫ్ ఎనిమల్ ఏదైనా చనిపోతే 7 సంవత్సరాల శిక్ష వేయాలని చట్టం చెప్తా ఉంది. ఇంత స్పష్టంగా మీరు ఇవాళ ప్రకృతిని విధ్వంసం చేసి చెట్లను నరికివేసి ఇవాళ మూగజీవాల విధ్వంసానికి పాల్పడి 3 జింకలు చనిపోవడానికి ఇవాళ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందా కాదా?